హాయ్ అండి, నేను మీ భీమవరం సత్య. ఈరోజు మీకు చూపెట్టబోతున్న కరకరలాడే కమ్మని జంతికలు. ఆ జంతికల కోసం ముందుగా 1 కేజీ వరిపిండిని జల్లించుకోవాలి. తర్వాత అందులోకి 1/2 కేజీ ఛాయ్ మినపపిండిని జల్లించుకోవాలి. ఇలా రెండు జల్లించిన తర్వాత అందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒక చేతుడు నువ్వుపప్పు వేసుకోవాలి. నేను మా షాప్లో తయారు చేసే విధానాన్ని మీకు చెప్తున్నానండి. అలా నువ్వుపప్పు వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేటట్టు తిప్పుకున్న తర్వాత వాటర్ పోసుకుని మనం కలుపుకోవాలి. పిండి మనం ఎలా కలపాలంటే గట్టిగా, మనకి పూరీ ముద్ద కన్నా కూడా కొంచెం మెత్తగా ఉండేటట్టుగా కలుపుకోవాలి. పలచగా కలుపుకుంటే జంతికలు రంగు బేగా వచ్చేస్తాయి. కాబట్టి గట్టిగానే కలుపుకోవాలి పిండిని. ఇలా పిండి ముద్దని కలిపిన తర్వాత ఇలా బాల్స్ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలానే మొత్తం చేయకూడదండి. ఒక 5-6 చేసుకున్న తర్వాత మనం జంతికలు ఒత్తుకుని తర్వాత మళ్ళీ చేసుకోవాలి. ఈ విధంగా ఒక జంతికల పుడకలోకి మనం పిండిని ఒత్తుకుని ఈ విధంగా జంతికను నొక్కుకోవాలి. చూడండి ఎంత నీట్గా వస్తుందో రౌండ్గా. ఇలా నొక్కిన తర్వాత మనం ఒక పొయ్యి మీద కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ బాగా వేడెక్కాక మనం మంటని చిన్న మంట చేసుకుని ఆ నూనెలో జంతికలు వేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఇంకో జంతిక చుట్టూ చూపెడుతున్నా. అలా చుట్టుకున్న జంతికని మనం ఆయిల్లో జాయిగా వేసుకోవాలి. అలా కొంచెం వేగిన తర్వాత ఏదైనా ఒక సన్నప్పటి పుల్లతో మనం జంతికని తిరగేసి వేగిన తర్వాత తీసుకోవాలి. మొత్తం ఆయిల్ అంతా వాడిన తర్వాత తీసుకుని మళ్ళీ ఒక బెజ్జాల గిన్నెలో వేసుకుంటే మిగిలిన ఎక్స్ట్రా ఆయిల్ వాడుతుంది. అంతేనండి, కరకరలాడే జంతికలు రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్. ఇప్పటి వరకు నా వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.